హాయ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. అమ్మకి అలా అయిందని పెట్టగానే చాలామంది కామెంట్లు పెట్టారు. ఇప్పుడు అమ్మ బానే ఉంది. సో, నెక్స్ట్ డే మార్నింగ్ ఇట్లా ఐస్ మొత్తం క్లోజ్ అయిపోయినాయి తనకైతే. అయితే ఏ హెన్నా పెట్టారని అడిగారు. నిన్నటి వ్లాగ్‌లో కూడా నేను క్లియర్‌గా చూపిచ్చాను. ఈ రంగోలీ బ్లాక్ హెన్నా పెట్టిందని. బట్ చాలామంది చూడలేదనుకుంటా. అందరూ నాకు కామెంట్లు పెడుతున్నారండి. ఒక అవేర్‌నెస్ కోసం నేను వీడియో చేసినప్పుడు 100% ఏ హెన్నా యూజ్ చేసిందనేది కూడా చెప్పాలి. ఆ బాధ్యత నాకుంది. యెస్టర్‌డే వ్లాగ్‌లో చూపిచ్చాను. ఇలా ఎవరికీ అవ్వకూడదనే నా ఇంటెన్షన్, అంతమించి ఏం కాదు. లిటరల్లీ మా అమ్మని అలా చూస్తే లాస్ట్ ట్యూస్‌డే నుంచి ఫ్రైడే వరకు సఫర్ అవుతూనే ఉన్నాము. ఏంటి బాగుండే మనిషి సడెన్‌గా ఇట్లా అయిపోయింది ఏంటని చెప్పి తెలియని ఒక భయము, పైకట్లా గంభీరంగా ఉన్నా కూడా ఆ మనిషిని చూస్తే ప్రాణం ఏదోలా కొట్టుకుపోయింది నాకైతే. ఎంతైనా మదర్ కాబట్టి ఆ ఫీల్ ఉంటుంది ఎవరికైనా. సో, మొత్తానికైతే దానికి ఇప్పుడు బానే ఉంది. క్యూర్ అయిపోయింది. బట్ ఎవ్వరికీ ఇలా అవ్వకూడదని ఒక ఇంటెన్షన్‌తోనే నేను వీడియో షేర్ చేశా అండి. అందులో పెద్దవాళ్ళకి తొందరగా రియాక్ట్ అవుతుందంట. కొంచెం చూసుకోండి. మీ ఇంట్లో కూడా పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి తెలిసి తెలియక చాలామంది వాడేయొచ్చు. ఇక నుంచైనా కొంచెం జాగ్రత్త పడతారని చెప్పి వీడియోలో షేర్ చేశాను. సో, ఇప్పుడు తనైతే బానే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్స్ ఎ లాట్.